మహిళలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. సాహసానికి మారుపేరు వారు. శత్రువుల అందు చూస్తారు, కనిపెట్టి వారి పని పడతారు. విపత్కర పరిస్థితుల్ని విరోచితంగా ఎదుర్కొంటారు. ఆపదలో ఉన్న వారిని కాపాడతారు. అందుకే వారిని శివంగి అని పిలుచుకుంటారు. ఇంతకీ ఎవరా శివంగులు? ఆ జిల్లాలో ఏం జరుగుతోంది? టీమ్ శివంగి ఇప్పుడు తెలంగాణలో స్పెషల్ టాపిక్. మొట్టమొదటిసారిగా నిర్మల్ జిల్లాలో ఈ టీంను ఏర్పాటు చేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా మహిళా కానిస్టేబుల్తో ప్రత్యేక కమాండో గ్రూప్ ని ఏర్పాటు చేశారు. దీనికి టీమ్ శివంగి అని పేరు పెట్టారు. ఎన్ఎస్జీ, ఎస్బీజీతో పాటు గ్రేహౌండ్స్ కు దీటుగా ఈ టీంకు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి ఈ బృందం సిద్ధంగా ఉంటుంది. రాష్ట్రంలో అత్యవసర సమయంలో, ప్రకృతి విపత్తు సమయంలో, తీవ్రమైన ధర్నాలు, నిరసనలు జరిగినప్పుడు ఏఆర్ బృందాలు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్నో ఏఆర్ పోలీసు బృందాలు ఉన్నా అవి మగ పోలీసులకు చెందినవే. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రత్యేక చొరవ చూపి రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మహిళా పోలీస్ కమాండో బృందాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో గల మహిళా ఏఆర్ పోలీసులకు అన్ని రకాలుగా ప్రత్యేకమైన కఠోర శిక్షణ ఇప్పించి మహిళా పోలీస్ కమాండో బృందాన్ని తీర్చిదిద్దారు. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల మొదటి నుండి పోలీస్ శాఖలో వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. పోలీస్ అక్క కార్యక్రమం ద్వారా బాలికల హాస్టల్లో మహిళా కానిస్టేబుళ్లను పంపి వారిచే బాలికలకు పలు అవగాహన కార్యక్రమాలు కల్పించారు. అలాగే మహిళా కానిస్టేబుళ్లను పెట్రోలింగ్లో సైతం భాగస్వామ్యం చేశారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి 20 మంది మహిళా కానిస్టేబుళ్లను ఎంపిక చేసి ప్రతికూల పరిస్థితులను తట్టుకునేలా వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ఆయుధ శిక్షణను సైతం ఇప్పించి ధీర వనితలుగా తీర్చిదిద్దారు. పురుష కమాండోలకు ఏమాత్రం తీసిపోకుండా వారిని తయారు చేసి శివంగి పేరుతో మహిళా కమాండో దళాన్ని ఏర్పాటు చేశారు. ఈ విధంగా మహిళా కమాండో దళం ఏర్పాటు రాష్ట్రంలో మరెక్కడ జరగలేదు.